నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మోనాలిసా ఈ పేరు వినగానే మనకు ఒక పెయింటింగ్ గుర్తుకొచ్చేది. బట్ ఇప్పుడు మోనాలిసా అనగానే మహాకుంభమేళా మోనాలిసా గుర్తుకొస్తుంది. అసలు ఈ మోనాలిసా ఎవరు? ఎందుకు 4 రోజుల్లో ఇంత ఫేమస్ అయింది? తెలుసుకుందాం. ఈమె మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన అమ్మాయి. ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఒక అందమైన అమ్మాయి అనమాట. అయితే ఈ కుంభమేళాకు అటెండ్ అయిన కొంతమంది ఆమె అందాన్ని చూసి మెస్మరైజ్ అయిపోయి ఆమెకు వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించడం చేసిన క్రమంలో ఈ ఫొటోస్ను షేర్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఈమె చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈమె చూడడానికి చాలా అందంగా, అమాయకంగా ఉంది. సో ఈమెతో మాట్లాడే క్రమంలో, ఆమె స్టోరీని తెలుసుకునే క్రమంలో ఆమె తమ తమ్ముడిని చదివించడం కోసం తన చదువు మానేసి ఈ రుద్రాక్షలను అమ్ముకుంటానని చెప్పడం జరిగింది. దీంతో కొంత జనాల్లో ఒక పాజిటివిటీ రావడం, లేదంటే అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి ఆమె మాటలు కూడా ఇంకా అందంగా అనిపిస్తాయి, స్టోరీ వినగానే ఇంకా పాజిటివ్గా అనిపించడంతో 4 రోజుల్లో ఆ అమ్మాయి ఒక సోషల్ మీడియా స్టార్ అయిపోయిందనమాట. ఇంకా కుంభమేళా మోనాలిసా అంటూ చెప్పి అందరూ సెర్చ్ చేయడం, ఆమె గురించి సోషల్ మీడియాలో చెప్పడం అంతా జరుగుతుంది. సో ఇవన్నీ చూసి ఆమె ఫొటోస్ చూసిన వాళ్ళు కానీ, లేదంటే ఆమె మాట్లాడింది చూసిన వాళ్ళు కానీ చాలామంది కింద బాలీవుడ్ హీరోయిన్ మెటీరియల్, ఈమె చాలా అందంగా ఉంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సో దీంతో బాలీవుడ్ హీరోయిన్ మెటీరియల్ అనడంతో బాలీవుడ్కి సంబంధించిన ఒక డైరెక్టర్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సనోజ్ మిశ్రా అనే ఒక డైరెక్టర్, బాలీవుడ్కి చెందిన వ్యక్తి. ఈయన తన నెక్స్ట్ ఫిలింలో ఈమెకి ఒక పాత్ర ఇద్దామని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. అయితే అది హీరోయిన్ గానా, లేదంటే ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా అనేది పక్కన పెడితే సినిమాలో అయితే అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ సినిమా కూడా డైరీ ఆఫ్ మణిపూర్. ఈ మూవీలో దీనికి అవకాశం ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. త్వరలో ఆమెను వెళ్ళి కలుస్తాను, ఆమెను ఒప్పిస్తాను, ఆమెకు యాక్టింగ్ రాకపోతే నేర్పిస్తాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్యారెక్టర్ కూడా ఒక డిసైడ్ అయ్యి ఆయన సోషల్ మీడియాలో ఈ క్యారెక్టర్ అయితే తనకి ఎలా ఉంటుంది అని కూడా సోషల్ మీడియాలో ఎవరైతే నెటిజన్లు ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం కూడా ఆయన అడుగుతున్నారు. ఒక రైతుకి కూతురుగా పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఆలస్యం చేయను, తొందరగా వెళ్ళి మోనాలిసాను కలుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే ఇదంతా బాగానే ఉంది. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఒక ఇన్స్టా ఐడి కూడా ఉంది. దీంతో ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్కసారిగా అమ్మాయికి ఫాలోవర్స్ పెరిగిపోయారు. సో ఇలా మోనాలిసాను 4 రోజుల్లో ఫుల్ ఫేమస్ చేయడం జరిగింది. ఇప్పుడు హీరోయిన్గా అవకాశం కూడా, లేదంటే సినిమాల్లో అవకాశం కూడా రావడం జరిగింది. అయితే దీనికి మోనాలిసా ఒప్పుకుంటుందో లేదో కాస్త పక్కన పెడదాం. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది, ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది అని చెప్పి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ సెలబ్రిటీ నిజంగా అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ అవ్వకపోతే అనే కాన్సిక్వెన్సెస్ ఒకసారి మనం మాట్లాడుకునే ముందు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందో ఒకసారి నేను మీకు చెప్తాను. గతంలో మనం చూసుకుంటే ఒక వీడియో రిలీజ్ అయింది. అది కూడా ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో. ఒక అమ్మాయి కన్ను కొట్టి చాలా అందంగా కన్ను కొట్టిందని చెప్పి రాత్రికి రాత్రి ఆ అమ్మాయిని సోషల్ మీడియా స్టార్ని చేస్తారు. ఆమె ఎవరో కాదు, ప్రియా వారియర్. సో ఈ అమ్మాయిని రాత్రికి రాత్రి ఎంత పెద్ద స్టార్ని చేస్తారో అలాగే అవకాశాలు కూడా అమ్మాయిని ఆ విధంగానే చుట్టుముట్టాయి. తెలుగులో కానీ, లేదంటే హిందీలో కానీ కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఏదైతే ఆ అమ్మాయి కన్ను కొట్టిన సినిమా ఉందో ఆ సినిమాలో అమ్మాయి యాక్చువల్లీ సైడ్ క్యారెక్టర్, అంటే సెకండ్ హీరోయిన్ లాగా. ఆ అమ్మాయిని మెయిన్ లీడ్ పెట్టి ఆ సినిమా తీయడం కూడా జరిగింది. సో అంతలాగా వదరగొట్టేస్తారనమాట సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయికి వచ్చిన అవకాశాలను ఆమె అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కొంత ప్రూవ్ చేసుకోవడంలో వెనకబడిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఒక 2-3 సినిమాలు తీసాక ఆ అమ్మాయి అంతగా అలరించకపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రియా వారియర్ ఎక్కడుంది అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. అంతేనా? మన తెలుగులో మనం చూసుకుంటే బేబీ అన్న ఒక సింగర్ మనకి తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఆమెను ఇంట్రడ్యూస్ చేయడం, ఆమెకి సింగింగ్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పి చాలా వేదికల మీద చెప్పడం జరిగింది. ఆమెను చాలా వేదికల మీద పాడించడం జరిగింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి భార్య అయినటువంటి సురేఖ ఆమెను ఇంటికి పిలిచి ఆమెతో పాటలు పాడించుకొని విని ఆమెతో మాట్లాడి ఆమెకు కొన్ని చీరలు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సింగర్ బేబీ అంటూ చాలా రకాలుగా ఆమె ఫేమస్ అయిపోయింది. అయితే తర్వాత ఇప్పుడు సింగర్ బేబీ ఎక్కడున్నారో తెలియదు. అంతేకాకుండా ముంబైలో మనం చూసుకుంటే ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగత్తె ఏదో తన పాటలు పాడుకుంటూ ఉంటే ఆ పాట ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, దానికి హిమేష్ రేష్మియా రెస్పాండ్ అవ్వడం, ఆమెను తీసుకొచ్చి బాలీవుడ్లో సింగర్ని చేయడం జరిగింది. ఆమెకు అంతేకాదు బిహైండ్ వుడ్స్ గోల్డ్ మైక్ మ్యూజిక్ అవార్డ్స్లో ద ఇంటర్నెట్ సెన్సేషన్ అని చెప్పి ఒక అవార్డు కూడా ప్రజెంట్ చేశారు. అయితే ఆమె పేరు ఏంటంటే రను మండల్. ఇప్పుడు ఆమె ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు.
అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా ఎవరి లైఫ్స్లో వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారిని తీసుకొచ్చి బాలీవుడ్ అనో టాలీవుడ్ అనో తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీలను చేస్తామని చెప్పి వాళ్ళని అందరం ఎక్కించి తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారో వాళ్ళ అడ్రస్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మోనాలిసా విషయంలో కూడా అలాగే జరుగుతుందా అంటే జరగదు అని చెప్పలేం. ఎందుకంటే ఆమె ఒక రుద్రాక్షలు అమ్ముకున్న అమ్మాయి. అంతేకాకుండా ఆమెకి ఇలా సెలబ్రిటీ అవ్వాలని కానీ, లేదంటే బాలీవుడ్ హీరోయిన్ లాగా తను ఉంటుందని కానీ, లేదంటే తను యాక్టింగ్ చేయగలదని కానీ ఏ విషయంలో ఆమెకి అసలు ఐడియానే లేదు. వీళ్ళే తీసుకొచ్చి ఆమె బాలీవుడ్ హీరోయిన్ మెటీరియల్ అని చెప్పడం, డైరెక్టర్ వచ్చి ఆఫర్ ఇస్తానని చెప్పడం, ఒకవేళ అమ్మాయి ఒప్పుకోకపోయినా ఒప్పించి తీసుకొచ్చి యాక్టింగ్ నేర్పించి తన సినిమాలో పెట్టుకుంటారని చెప్పడం. సో ఇదంతా కూడా ఆమె ఉన్న వరల్డ్కి కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు ఆమె వరల్డ్లో ఆమె సంతోషంగా ఉన్న అమ్మాయిని ఇక్కడ తీసుకువచ్చి ఏదో ఆ అమ్మాయి ఫేమస్ అయిపోయిందని, లేదంటే ఆమె సెలబ్రిటీ అయిపోయిందని చెప్తే వెంటనే ఆమె ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఆమె నిజంగా అంత పెద్ద స్టార్ అయితే పర్వాలేదు. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి రుద్రాక్షలు అమ్ముకోగలదా? మళ్ళీ అక్కడ కుంభమేళాలోనో లేదంటే ఇంకేదైనా జాతరలోనో తన తమ్ముడిని చదివించడానికి రుద్రాక్షలు అమ్ముకునే స్థితి ఉంటుందా? లేదంటే ఒకవేళ బాలీవుడ్లో ఒక సినిమా చేయగానే ఆమె కోట్లు డబ్బులు వచ్చి ఆమె సెటిల్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుందా? సో అంతేకాకుండా మనం చూసుకుంటే చాలామంది యాక్టింగ్ అంటే ప్యాషన్తో, యాక్టింగ్ అంటే పిచ్చితో జాబులు వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ముంబైకి కానీ హైదరాబాద్కి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ రూమ్లలో తిండి తిప్పలు లేక వాళ్ళు యాక్టింగ్ నేర్చుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్క ఛాన్స్ కోసం ఎలా ఎదురు చూస్తారో మనం ఇక్కడ హైదరాబాద్లో అయితే కృష్ణానగర్లో చూడొచ్చు, ముంబైలో కూడా దానికంటూ ఒక ఏరియా ఉండుండొచ్చు, అలాగే చెన్నైలో దానికంటూ ఒక ఏరియా ఉండుండొచ్చు. సో అలాంటి యాక్టింగ్ చేద్దామని చెప్పి ప్యాషన్తో ఎక్కడ ఆడిషన్ జరిగితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళే చాలామంది యాక్టర్స్ మనకున్నారు. సో అలాంటి వారికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మోనాలిసా అనే అమ్మాయికి వచ్చి బాలీవుడ్లో అవకాశం ఇవ్వడం అనేది, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అమ్మాయికి బాలీవుడ్ హీరోయిన్ అవ్వాలన్న ఆలోచన లేదు, యాక్టింగ్లోకి రావాలన్న ఆలోచన లేదు, తన వరల్డ్లో తను సంతోషంగా ఉంది. అలాంటి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఒక సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎవరో ఆపర్చునిటీ ఇవ్వకుండా మళ్ళీ ఆ అమ్మాయిని సైడ్ చేసేస్తే మళ్ళీ వెళ్ళి కుంభమాలలో రుద్రాక్షలు అమ్ముకోలేదు, అలా అని బాలీవుడ్లోని కొనసాగకుండా రెంట్కి చెందిన ర్యావిడ్లాగా అయిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.